మాది చెన్నారెడ్డిపల్లి. మాకు ఇండ్లు లేవు, రోడ్డు లేదు, ఎవరు రమ్మన్నా రావట్లేదు సార్. మీరు రోడ్డు వేయండి, మేము వస్తామని చెప్తున్నారు సార్. మాకు ఏ సౌకర్యం లేదు సార్. మాకు ఏరైనా మేము వాటర్ తాగుతున్నాం సార్, గవర్నమెంట్ వేసినారు, అది అబ్జెక్షన్ చేస్తున్నాడు ఆయన. ఆడవాళ్ళని అబ్జెక్షన్ గా మాట్లాడుతున్నాడు సార్, విధంగా మాట్లాడుతున్నాడు సార్. ఆయన ఆర్టీసీ డ్రైవర్ ఎవరి మాట, పోలీసుల మాట కూడా వినలేదు సార్. ఆయన మమ్మల్ని ఎట్లా మాట్లాడి నైట్ కూడా నిద్ర బానీయట్లేదు. లంచులు లప్పకలు కోస్తాను ఏమేమో మాట్లాడుతున్నారు సార్. గవర్నమెంట్ వాళ్ళు జాగాలు వేసినారు సార్, కానీ వంకది ఆడేసినామని మీరు నీళ్లు పట్టుకుంటు, నేను వేస్తేనే మీరు తాగాలి. ఎవరిని బోర్ నీళ్ళే సార్, మాకు నీళ్ళు లేవు సార్. తెల్లవారిపోతే మేము సాయంకాలం వస్తాం సార్ 7 నుంచి. అప్పుడు మేము వాటర్ ఏం చేయాలి సార్? మాకు తొట్టి గడ లేదు సార్. మాకేం ఆడ నిలవ ఉండేదానికి ఏం లేదు ఆస్తారు. మేము అప్పటికప్పుడు కొంచెం పట్టుకొని తాగుతాము. అటప్పుడు మేమేం చేయాలి సార్? ఆయన తాగేసి వచ్చి అర్జంగా మాట్లాడతారు సార్ ఆడవాళ్ళని. ఆయన పేరు మనోహరయ్య, ఆయన ఆర్టీసీ డ్రైవర్ సార్. మాకేదో సహాయం చేయండి సార్, చెప్పుకుంటూ ఉంటారు. నా పేరు జానకి, మాది వేపంజేరి, జీడి నెల్లూరు మండలం వేపంజేరి పంచాయతీ, చెన్నారెడ్డిపల్లి ఎస్టీ కాలనీ సార్ మాది. అక్కడ మేము ఒక 10 ఏళ్ళ నుంచి నివసిస్తూ ఉంటాము. 10 ఏళ్ళ నుంచి ఉంటాము. 13 కుటుంబాలు ఉన్నాయి. అందరివి కూరిండ్లే, ఎవరికి నీళ్ళు లేదు. ఒక 3 ఏళ్ళకు ముందు ఒక చిన్న బోర్ వేసినారు, అది గవర్నమెంట్ తరఫున సగం బోర్ వేసి నిలిపేసినారు, నీళ్ళు రాలేదని. అది కూడా మేమే వేసుకున్నాము, అమౌంట్ పెట్టుకుని అందరూ వేసుకున్నాము. పైపులు కూడా మేమే తెచ్చేసుకున్నాం. గవర్నమెంట్ పైపులు అంతా ఏం లాగలేదు, బోర్ వేసి వదిలేసినారు. అది వేరే వాళ్ళ నేలలో వంకు ఉంటుంది, ఆ వంకులో వేసినాం బోరు. అది గవర్నమెంట్ జాగానే అని చెప్పినారు వాళ్ళు వేసేటప్పుడు. కానీ ఆయన ఇప్పుడు ఒక వారం నుంచి మమ్మల్ని చేనులోకి రానిలేదు, బోర్ వేయనీలేదు, నీళ్లు పట్టనీలేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇండ్లలో చిన్న పిల్లకాయలు ఉన్నారు, స్నానాలు చేయకుండా కనీసం ఇంట్లో వంట చేసుకునేదానికి కూడా నీళ్ళు సౌకర్యం లేదు సార్. మేము ఎమ్మెల్యే సార్ ముందు వచ్చినప్పుడు అన్ని చెప్పినాము. సారు వచ్చి లైన్ లాగిపించేసి కరెంట్ లాగిపించినాడు అక్కడ. ఆ కరెంట్ వల్లనే 2 ఇండ్లు కాలిపోయినాయి సార్. ఒక 2 months బ్యాక్ 2 ఇండ్లు కాలిపోయినాయి. వైర్ తెగిపి కాలిపోయిన దానివల్ల మేము సార్కి అందరికి చెప్పినాము. సార్ కలెక్టర్ సార్కి కూడా ఫోన్ చేసి చెప్పాము. ఎమ్మెల్యే సార్ వచ్చినారు, బియ్యం ఇచ్చినాడు, కూరగాయలు ఇచ్చినాడు, అన్ని ఇచ్చినాడు, లైన్ లాగిపించినాడు, అంతే సార్. మళ్ళీ ఎవ్వరు రాలేదు అక్కడికి. సార్కి చెప్పినప్పుడు అందరూ వచ్చినారు, మాట్లాడినారు, సచివాలయం వాళ్ళు అందరూ వచ్చినారు. దానికి ముందు సార్ రాకముందు ఒకసారి సచివాలయంకి వెళ్తే కూడా కాలర్ పట్టుకొని బయట తోసేసినారు సార్ వేపంజేరి సచివాలయం వాళ్ళు. మీకేం చేసేలేదు, మీరు ఉండరు, ఖచ్చితంగా మీరు రోడ్ వేస్తేనే మేము వస్తామంటే మేము డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది సార్? మాకు రోడ్ వేసేకి మా దగ్గర అప్పటికప్పుడు కష్టపడుకొని తింటేనే మాకు, లేదంటే మాకు తిండి కూడా లేదు. చిన్న పిల్లకాయలు ఉన్న, కనీసం చిన్న పిల్లకాయలు స్కూల్కి వెళ్ళాలని కూడా ఇబ్బందిగా ఉంది. చిన్న పిల్లకాయలను చదివిపించేది ఏం లేదు. స్కూల్కి వెళ్ళాలంటే భయం, వాళ్ళకి చాలా దూరం ఉంది స్కూల్కి వెళ్ళేదానికి. అక్కడికి మాకు ఎక్కడ ప్లేస్ లేకుండా అక్కడ వచ్చి చేరుకున్నాం. అందరూ ఒక 12 కుటుంబాలు దాకున్నాం. అందరికీ పిల్లలు ఉన్నారు. చాలా ఇబ్బంది ఉంది. అప్పటికప్పుడు గడపాలంటే కూడా చాలా కష్టంగా ఉంది. ఒక అంగడికి వెళ్ళాలన్నా, ఏమైనా కావాలన్నా, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కానీ చాలా ఇబ్బందిగా ఉంది మాకు. కలెక్టర్ గారు ముందు ఫోన్ చేసినప్పుడు నేను చెప్తానమ్మా, మాట్లాడతాననేసి సార్ని పంపించారు. వాళ్ళ పిఏలు అందరూ వచ్చి మాట్లాడేసి వెళ్ళారు, అంతే సార్. ఇప్పుడు నేను 2 months నుంచి వాళ్ళకి కాల్ చేస్తా ఉన్నాను. 2 months నుంచి అడుక్కుంటున్నాను వాళ్ళని. సార్ మాకు ఇండ్లు కాలిపోయిన చిన్న పిల్లలు ఉండారు, మేము ఎక్కడ ఉండాలని చేసి అడిగితే వాళ్ళ రెస్పాన్స్ ఏమి ఇవ్వడం లేదు. ఇద్దరు రేపిస్తాము, ఇద్దరు ఇల్లింటికి వస్తామని చేసి చెప్తున్నారు, అంతే. ఇంకేం కానీ ఇవ్వడం లేదు. లైఫ్ న్యాయం చేసేదాకా మేము మాతో చేస్తాము. సార్ వాళ్ళని ఎంతో రిక్వెస్ట్ చేస్తున్నాము. దండం పెట్టాడు తన సార్, కాలు మీద పడమంటే కూడా పడతాము. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.